ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. లెట్స్ బిగిన్. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఆ యొక్క స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫిన్కార్ప్ లిమిటెడ్ అనమాట. ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో లెట్ మీ డిలీట్ ఎవ్రీథింగ్. ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేసినట్టే ఈ పాయింట్ అనేది ప్రీవియస్గా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకు సపోర్ట్ అంటున్నానంటే ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి కూడా మనకి 20.6 దగ్గర నుంచి మార్కెట్ అనేది రైజ్ అయింది. అండ్ సెకండ్ టైం కూడా మార్కెట్ ఎంతో కొంత రైజ్ అయింది. బట్ ఆఫ్ కోర్స్ ఏంటంటే హైయర్ హై ఫార్మేషన్ అయితే క్రియేట్ అవ్వలేదు. బట్ వెరీ గుడ్ ప్యాటర్న్ ఏది షార్ట్ చేయడానికి. బట్ షార్ట్స్ ఫెయిల్ అయినాయి అని చెప్పొచ్చు. ఇక్కడ ఎగ్జాస్ట్ మూవ్ అని చెప్పొచ్చు ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ని. స్ట్రాంగ్ మరుబోజు క్యాండిల్. దాని తర్వాత మనం కొద్దిగా జూమ్ చేస్తున్నాను. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 1, 2, 3, 4 4 వీక్స్ అనేది మార్కెట్ ఏంటంటే కంటిన్యూస్గా సైడ్ వేస్లో ఉంది. ఏది ఈ యొక్క బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత జనరల్గా ఏంటంటే కన్సోలిడేషన్ తరువాత మనకి ఫాలోఅప్ క్యాండిల్ అనేది వస్తే ఏంటంటే దట్ ఈస్ గుడ్ అనమాట. అంటే మార్కెట్ ఇంకా ట్రెండ్ కంటిన్యూషన్లో ఉందని చెప్పేసి అర్థం. ఇన్స్టెడ్ మనకి ఏమైందంటే మార్కెట్ అనేది రివర్స్ అయిపోయింది. ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ఆ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఆ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసి సక్సెస్ఫుల్గా మనకేంటంటే ఆ యొక్క లోపలికి వెళ్ళటం అనేది జరిగింది ఆగస్టు 2022లో. రైట్. దాని తర్వాత సేమ్ లెవెల్ అనేది ప్రీవియస్గా ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ అనుకున్నామో అది బ్రేక్అవుట్ జరిగింది. దాని తర్వాత సేమ్ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకుంది. 20.80 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి ఆల్మోస్ట్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసి మార్కెట్ నెక్ లైన్ బ్రేక్ చేసుకొని స్ట్రాంగ్గా ప్రైక్ అనేది వెళ్ళటం అనేది జరిగింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈ యొక్క లెవెల్ అనేది ప్రీవియస్గా ఏంటంటే ఆల్ టైమ్ హై లెవెల్. సో 20.6 అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే సేమ్ లెవెల్ అనేది సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. ఇక్కడ మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్. సో బ్రేక్అవుట్ జరిగింది సక్సెస్ఫుల్గా. దాని తర్వాత చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 35% అక్కడి నుంచి బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా పైకి వెళ్ళటం అనేది కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం ఈ యొక్క బ్రేక్అవుట్ క్యాండిల్ నుంచి ఎంత పైకి వెళ్ళిందని చెప్పేసి. దగ్గర దగ్గర ఏంటంటే 34 to 35% రైజ్ అయింది స్టాకు. అగైన్ అక్కడ మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది 34-35 లెవెల్స్ దగ్గర. ఓకే, అక్కడ నుంచి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకుంటున్నామో ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని సపోర్ట్ లాగా తీసుకుంది. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఇటువంటి స్టాక్స్ మీద అప్డేట్ కూడా తీసుకున్నాం. ఓకే, ఒక 2-3 షార్ట్స్ కూడా అప్డేట్ చేశాను వెరీ క్విక్గా. ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇండెసిషన్ క్యాండిల్ ఏం చెప్తుందంటే మార్కెట్లో ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళని బయర్స్ న్యూట్రల్ చేసేస్తున్నారు. అందుకని ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగింది. ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో ఓపెన్ అయిన దగ్గర నుంచి పైకి వెళ్ళింది, ఓపెన్ అయిన దగ్గర నుంచి కిందకి వెళ్ళింది. ఫైనల్గా ఏంటంటే మళ్ళీ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిపోయింది. అందుకని మనకేంటంటే ఈ యొక్క ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. బట్ ఇది ఎక్కడ ఫార్మేషన్ జరుగుతుందంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ యొక్క లెవెల్ అనేది ప్రస్తుతం ఏంటంటే మనకి ఇక్కడ సపోర్ట్ లాగా తీసుకుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ఇండెసిషన్ క్యాండిల్ మనం ట్రేడ్ అనేది తీసుకో. మనం ఏంటంటే నెక్స్ట్ ఫాలోఅప్ క్యాండిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కేసులో ఈ యొక్క లిటిల్ గ్రీన్ క్యాండిల్ అనేది కొద్దిగా మనకి సహాయం చేయగలదు. డెఫినెట్గా ఏంటంటే ఒకవేళ లాంగ్ తీసుకోవాలంటే కూడా ఈ యొక్క క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ మనకి అగైన్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా జరిగింది. ఈ 3 క్యాండిల్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి. ఈ క్యాండిల్ ఏమి ఇండెసిషన్ చెప్తుంది ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు. దాని తర్వాత బుల్లిష్ క్యాండిల్ కొద్దిగా బయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఏంటంటే కంప్లీట్గా వాలటైలిటీ కాంట్రాక్షన్ అనేది జరిగింది. డెఫినెట్గా ఈ బ్రేక్అవుట్ అనేది వెరీ గుడ్ ఎంట్రీ ఏది లాంగ్ టర్మ్ కోసం. ఓకే, ఐ మీన్ లాంగ్ పొజిషన్స్ కోసం. దాని తర్వాత ప్రస్తుతం ఏంటంటే మనకేం జరిగింది, ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో వెరీ గుడ్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ప్రీవియస్గా 37 దగ్గర రఫ్గా రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఆ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఎప్పుడైతే వచ్చిందో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. మళ్ళీ సెకండ్ టైం కూడా 37 లెవెల్ అనేది ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. బట్ ప్రీవియస్ ప్రాఫిట్ బుకింగ్ చాలా డీప్గా జరిగింది. ఈసారి ప్రాఫిట్ బుకింగ్ ఏంటంటే లైట్గా జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఒక రకంగా ఏంటంటే స్టాక్ పైకి వెళ్ళి కొద్దిగా రిట్రేస్ తీసుకొని అక్కడ నుంచి కూడా మళ్ళీ ముందుకు వెళ్తుంది అనమాట. సో దీన్ని మనం స్టేజ్ 2గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ యొక్క పర్టికులర్ పాయింట్ 37 లెవెల్ దగ్గర సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ జరిగే అవకాశం ఉంది. అండ్ మనం ఈరోజు చూస్తుంది ఏంటంటే బుధవారం అనమాట. సో మనకి గురువారం శుక్రవారం మార్కెట్ ఒకవేళ శుక్రవారం గన
ఈ 37 పైన క్లోజింగ్ అనేది ఇస్తే మనం ఏంటంటే దీంట్లో లాంగ్ పొజిషన్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇనీషియల్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ యొక్క స్వింగ్లో అనేది స్టాప్ లాస్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే రికమెండేషన్ కాదు, నేనైతే పర్సనల్గా దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది స్మాల్ అమౌంట్ అనేది చేస్తున్నాను. సో డిస్క్లైమర్ కూడా ఇచ్చాను. ఓకే, సో కంప్లీట్ అనాలిసిస్ అనేది మీతో షేర్ చేశాను. వీడియో ఎలా ఉందని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఒకవేళ బాగలేదంటే కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికినట్టు ఉంటుంది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.